హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాబ్ 2025 అయితే ఫైనల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. మరి దానికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలమ్మా. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకి టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ కూడా సీశాబ్ వాళ్ళు మరి 32 ఎన్ఐటీల్లో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా 26 త్రిబుల్ ఐటీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి అదేవిధంగా 47 జిఎఫ్టీఐలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఆల్రెడీ లిస్ట్ ఇవ్వటం జరిగింది. మనం ఒక వీడియో కూడా చేసాము. ఇప్పుడు సరే ఈ 46 ఈ 32 ఎన్ఐటీల్లో ప్లస్ 26 త్రిబుల్ ఐటీల్లో ప్లస్ మరి అదేవిధంగా ప్లస్ ఎన్ని సిఎస్సి సీట్లు ఉండేది ఒకసారి చూద్దాం. మరి 47 జిఎఫ్టీల్లో ఎన్ని సిఎస్సి సీట్లు ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్కి. మరి ఎవరైనా మన హెల్ప్ కావాలంటే తీసుకోండి. ఎందుకంటే 3 రోజులు మాత్రమే ఉంది మీ లైఫ్లో. ఇదే మన హెల్ప్ కానీ మెంటర్షిప్ కావాలంటే కూడా తీసుకోండి. మనకి ఈ రోజు మనకి 30వ తారీఖున మరి ఈ రోజు అయితే ఇది వచ్చింది కదా. మనకు ఆల్రెడీ మనకి 3వ తారీఖున మార్క్ సీట్ అలొకేషన్ వచ్చేసిద్దమ్మా. మార్క్ సీటు 3వ తారీఖున వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి 31, 2వ తారీఖు లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి 31, 1వ తారీఖు లోపు మీరు ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. 2వ తారీఖు లోపు కొద్దిగా చెక్ చేసుకోండి, ఆప్షన్స్ చెక్ చేసుకోండి. మరి అదేవిధంగా ఈ వీడియోలో సిఎస్సి బ్రాంచి ఈ యొక్క మరి ఎన్ఐటీ ప్లస్ సిస్టంలో త్రిబుల్ ఐటీ కానీ ఎన్ఐటీలు కానీ జిఎఫ్టీలు ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి మిగిలినవి ఒక్కసారి చెక్ చేద్దాం. మన దగ్గర ఈ త్రిబుల్ ఐటీలు ఎన్ఐటీలు జిఎఫ్టీకి డేటా మొత్తం ఉందమ్మా. సీట్ మ్యాట్రిక్స్ ఇది మరి ఎక్సెల్ షీట్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. మనకి మొత్తము ముందుగా 13,000 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్ సీట్ లిస్ట్ అయితే 13,000 సీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ 13,000లో ఇక్కడ మనకి 13,727 ఉన్నాయి కదా. మనం హోమ్ స్టేట్ కోటా కింద వద్దాం. హోమ్ స్టేట్ మనకు వద్దు. ఇప్పుడు మనం అదర్ స్టేట్ కోటాని చూద్దాం. అదర్ స్టేట్ కోటాలో చూసినట్టయితే 1000 సీట్లు ఉన్నాయి. అదర్ స్టేట్ కూడా కానీ 1000 సీట్లు అయితే మనకి 1800 సీట్లు ఉన్నాయి. ఓసీ కానీ మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్నీ కలిపి ఉన్నాయి. దీనిలో మీరు సిఎస్సి బ్రాంచ్ చూద్దాం. అసలు ఎన్ఐటీల్లో కానీ ఈ విధంగా సిఎస్సీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్. ఇక్కడ చూసినట్టయితే నేను సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అమ్మ. కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కానీ ఈ విధంగా కూడా ఇక్కడ నేను ఫిల్టర్ చేయటం జరుగుతుంది. ఇక్కడ ఫిల్టర్ పెట్టేశాను. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి ఇక్కడ మరి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మరి కంప్యూటేషనల్ డేటా సైన్స్ కానీ ఇక్కడ చూసాడా కంప్యూటర్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్ ఇవి మొత్తం ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్కి సంబంధించిన సీట్స్ ఉండే. ఇవి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక్కసారి మీకు పక్కన చూస్తే కౌంట్ కూడా మారుతుంది. చూడండి అక్కడ కౌంట్ కూడా మారిపోతుంది. నేను సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అమ్మ. సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఎన్ని ఉండొచ్చు ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ అందరికీ బెనిఫిట్ అవుతుంది కదా. బెనిఫిట్ మరి ఏ ఒక్క స్టూడెంట్ చేరినా నాకు హ్యాపీ అనమ్మ. ఎందుకంటే మరి మీకు ఇయర్ వేస్ట్ కాకుండా స్టూడెంట్స్ అందరు కూడా చేరుతారు కాబట్టి ఎవరికైనా మరి ఇక్కడ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఇది స్టూడెంట్స్. మరి జస్ట్ నేనేం చేశానంటే మనకి సిఎస్సి రిలేటెడ్ సిఎస్సి కానీ సిఎస్సి అనుబంధ బ్రాంచ్లు సిఎస్సి ప్లస్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కానీ మరి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కానీ ఇలా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూశాను. మరి దానికి సంబంధించిన డేటా అయితే సిఎస్సి, ఏఐ, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్ చూసినట్టయితే ఎన్ని సీట్లు ఉంటాయి మన దగ్గర 3,880 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి జిఎఫ్టీలో కలిపి త్రిబుల్ ఐటీలో కలిపి ఎన్ఐటీలో కలిపి ఉన్న సీట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కేటగిరీ వైజ్గా చూసినట్టయితే ఎస్సీకి ఎన్ని ఉంటాయి, ఎస్టీకి ఎన్ని ఉంటాయి ఒక్కసారి మనం లుక్ వేద్దాం. ఎందుకంటే డేటాని మనం ఎనాలిసిస్ చేద్దాం అనమాట. మీకు ఈ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందమ్మా. స్టూడెంట్స్ అందరు కూడా మరి కొన్ని రోజుల్లో మరి వీళ్ళు కూడా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా మరి ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో చేరతారు కాబట్టి చూద్దాం అసలు ఏ విధంగా ఉంటుందో. మరి చూసినట్టయితే ఇక్కడికి వచ్చిన ఇక్కడ మనం ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్కి వెళ్ళేసేసి ఇక్కడ జస్ట్ ఓపెన్ నేను సెలెక్ట్ చేశాను. ఓపెన్లో సెలెక్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ యొక్క మరి సిఎస్సి బ్రాంచి ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఓన్లీ ఓపెన్ స్టూడెంట్స్కి మనకి 1900 సీట్లు ఉన్నాయమ్మా. ఓపెన్ స్టూడెంట్కి 1900 సీట్లు. ఇక్కడ ఎన్ఐటీలు కానీ త్రిబుల్ ఐటీలు కానీ మరి
నేషనల్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, మరి అటల్ విహారీ, గ్వాలియర్, 888 డేటా, మణిపూర్లో ఉండే డేటా. మనకి మణిపూర్లో ఎక్కువగా ఉన్నాయమ్మ. చూడండి ఇక్కడ ఎవరైనా కానీ మణిపూరు, సేనాపతి ఈ ప్రాంతంలో నీకు ఎక్కువ సీట్లు కనబడుతున్నాయి. మణిపూర్లో కొంతమంది ధైర్యం చేసి వెళ్ళండి. ఇక్కడ 29 సీట్లు ఉన్నాయి మణిపూర్లో. సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 20 సీట్లు ఉన్నాయి. ఎవరైనా చూసి మరి ఈ విధంగా మరి స్కూల్ ఆఫ్ వడోదర ఈ విధంగా మరి సీట్లు అయితే ఉన్నాయి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ బీహార్, ఇక్కడ 17 సీట్లు ఉన్నాయమ్మ. లక్కీగా అసలు చూడండి వీటిని వదులుకోవద్దు. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. మరి ఓన్లీ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ ఎన్ని సీట్లు ఉన్నాయి మనం చూద్దాం. ఇక్కడ ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వంటే మీకు బెనిఫిట్ అవుతుందమ్మా. ఎందుకంటే మీకు లిస్ట్ కూడా ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇచ్చేసాం, లిస్ట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 290 సీట్లు ఉండే. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ గోవా కానీ, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, ఇలా కూడా కొట్టయామ్ కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా మరి ఈడబ్ల్యూఎస్ 290 సీట్లు ఉండే మనకి. సిశాబ్లో మనకి 90 సీట్లు ఉండే. మరి చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ వీళ్ళకి ఓబీసీ స్టూడెంట్స్కి కూడా మరి 732 సీట్లు ఉన్నాయి. ఓబీసీ స్టూడెంట్స్కి 732 సీట్లు ఉన్నాయి. అంబేద్కర్, జలంధర్, ఇక్కడ మిజోరాంలో హ్యాపీగా జాయిన్ అవ్వండి. కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. మీరు 888లో మీరు సీట్ వస్తే పుదుచ్చేరి యూనివర్సిటీలో ఇక్కడ మంచిగా పుదుచ్చేరి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ 232 ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి 732 ఉన్నాయి. ఓన్లీ సిఎస్సి బ్రాంచ్. ఈ విధమైన డేటా అయితే మన ఈ 2 రోజులు అయితే నేను వీడియోస్ చేస్తానమ్మా. వీడియోస్ని కొత్తగా ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లిస్టు ఆటోమేటిక్గా మీకు ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఎస్సీస్ చూద్దాం ఒకసారి. ఎస్సీ స్టూడెంట్స్ చూస్తే షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్కి 444 సిఎస్సి బ్రాంచ్ సీట్లు ఉన్నాయి. 444 సిఎస్సి. ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఇక్కడ లిస్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఇట్లాగా ఇక్కడ సెలెక్ట్ చేసినా మీకు లిస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ విధంగా మనం తయారు చేయటం అయితే జరిగింది. షీట్ని డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ 440 భువనేశ్వర్ కానీ, జవహర్లాల్ నెహ్రూలో కూడా ఉన్నాయమ్మ మంచిగానే. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, సెంత్ లాంగవాల్, మంచి కాలేజీలు ఉన్నాయి. ట్రై చేయండి ఎస్సీ స్టూడెంట్స్ కూడా. మరి సిఎస్సి బ్రాంచ్లు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎవరైనా మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మెంటర్షిప్ ఉంది కదా, 2000 రూపీస్ పే చేయండి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అమౌంట్ దీనికి పెట్టినట్టయితే నేను లిస్ట్ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. కేటగిరీ వైజ్ ఐ విల్ గివ్ ద లిస్ట్ అనమాట. కేటగిరీ వైజ్ ఐ విల్ ప్రొవైడ్ ద లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి ఇది డిస్క్రిప్షన్లో కూడా మన నంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ 2 రోజులేనమ్మా మీకు మీ లైఫ్లో ఇక మీరు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో 888లో చేరలేరు. ఈ 2 రోజుల్లో కష్టపడి ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు చేరే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా ఇక్కడ స్టూడెంట్ అయిన వాళ్ళు ఎస్టీ స్టూడెంట్కి కూడా ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే బటన్ నొక్కేస్తే మొత్తం అట్లా తయారు చేసి మొత్తం ఎస్టీ స్టూడెంట్కి 244 సీట్లు ఉన్నాయేమో. 244 సీట్లు ఉండటం జరిగింది. ఇక్కడ తిరుచిరాపల్లి, మెటల, మౌలానా, భోపాల్లో కానీ ఈ సీట్లు మాత్రమే. ఆప్షన్స్ ఈ విధంగానే పెట్టుకోవాలి. 240 ఆప్షన్స్ అయితే వస్తాయి మీకు. చిత్తూరు శ్రీ సిటీలో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ లక్నోలో ఉంది. లక్నో మంచిగా ఉంది. లక్నోలో ఇక్కడ ఎక్కువ సీట్స్ ఉన్నది నాకు కనపడుతుంది. ఇక్కడ మనకి ఇది మణిపూర్లోనే ఎక్కువ ఉంటాయి మీకు. మణిపూర్ 888 కానీ, వదోదర ఇలా స్టూడెంట్స్ మరి ట్రై చేయండి. సిఎస్సి సీట్లు సిశాబ్ కౌన్సిలింగ్ సిఎస్సి సీట్ వేకెన్సీ లిస్ట్ ఇదేమో మనం. మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.